హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ యొక్క వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేయడం ద్వారా ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ దానిని మీరు నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, అలాగైతే అర్థమవుతుంది. ఓకేనా? మరి ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి 2D డ్రాయింగ్ని అంటే డ్రాఫ్టింగ్ని ఒకసారి చెక్ చేసుకుందాం. డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో, మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి దాన్ని డ్రాఫ్టింగ్ చెక్ చేసుకొచ్చి తర్వాత ముందుకు వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ని ఇది ఇలా నేను మార్క్ ఇచ్చాను కదా, ఈ యొక్క డ్రాయింగ్ని ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. సస్పెన్షన్ అనే నేమ్ ఉంది, పేరు ఉంది కదా, ఆ పేరుతో ఉన్న డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? ఒకసారి డైమెన్షన్ చేసుకుందాం. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 125. ఓకేనా? తర్వాత ID 36, OD 60. ఓకే. తర్వాత రేడియస్ 64లో ఒక సర్కిల్ తీసుకొని అక్కడ చిన్నవి 1, 2, 3 ఈ యొక్క 3 సర్కిల్ డయామీటర్ 10 mm, 12 mm, 4 హోల్స్ 1, 2, 3, 4. ఓకే. ఇటు రేడియస్ 10, 2 సర్కిల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే. ఇక్కడ రేడియస్ 12, ఇక్కడ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాం. ముందుగా ఈ యొక్క ID, OD సర్కిల్ తీసుకుందాం. వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి సర్కిల్, (36 + 60). ఓకే. ప్లస్ ఇంకోటి ఇది 36 అయిపోయింది, 16 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ వస్తుంది కదా, ఇక్కడ రెఫరెన్స్ సర్కిల్ అనమాట. ఇక్కడ రేడియస్ 64. ఓకే. రేడియస్ 64. ఓకే. ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ సెంటర్ నుంచి లైన్ గీసుకోవాలి, ఎక్కడ 30 degreesలోన. ఓకేనా? లైన్ ఇలా గీసుకొని 270 degrees ఇది స్ట్రైట్గా. ఇది ఇక్కడికి వెళ్ళి 270 ఒక ప్లస్ 30 ఎంత? 300. ఓకే. 300 సర్. ఓకే. లెంత్ ఒక 100 వేసుకుందాం. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని మిర్రర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చింది ఇక్కడ ఆటోమేటిక్గా వైట్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు వీటి మధ్యన ఇంకొక ఎగ్జాంపుల్గా లైన్ గీసుకుందాం. లైన్ ఆటో కర్సర్ కోఆర్డినేట్ ఈ సర్కిల్ టు ఈ కార్నర్ టు ఈ కార్నర్కి ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఎంత? 125 కదా. సో ఆఫ్సెట్ డౌన్ ఎంత? 125. ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు కావాల్సింది 3 సర్కిల్ ఇక్కడ. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. సో ఇది డయామీటర్ ఎంత? డయామీటర్ 12 mm, 4 హోల్స్, 1,
2 3 4 కదా. ఈ 4 మనకి డయామీటర్ 12 కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సర్కిల్లోకి వెళ్ళి డయామీటర్ ఎంత 12. ఓకే, ఒకటి 12. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్కిల్ లేదు కాబట్టి కర్సర్ వెళ్ళి ఇక్కడ ఒక 12 డయా. ఓకే, నెక్స్ట్ ఏంది, ఇక్కడ ఒకటి 12. ఓకే, 4 సర్కిల్ అయిపోయినాయా, 1 2 3 4. ఓకే, ఇక్కడ తీసుకున్నాం 1 2 3 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సర్కిల్ రేడియస్ 10, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రేడియస్ 12. ఇప్పుడు ఇది రేడియస్ 10. ఓకే, ఈ సర్కిల్ ఒకటి ప్లస్ ఈ సర్కిల్ ఒకటి, ఎంత, రేడియస్ 10. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ ఇక్కడ రేడియస్ ఎంత, రేడియస్ 12. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇది మనకి రెఫరెన్స్ లైన్ కాబట్టి దీన్ని లైన్ స్టైల్లోకి వెళ్ళి ఇలా మార్చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఒకసారి ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి మిడిల్లో ఒక ఫిల్లెట్ 12 రేడియస్ ఫిల్లెట్ చేయాలి. 2 సైడ్, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ రేడియస్ ఎంత, 54. ఓకే, ఫిల్లెట్ 12. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఇలా క్లిక్ చేసుకోవాలి. తర్వాత ప్లస్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఇలా క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్లెట్ 12 కదా, నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, 54. ఓకే, నెక్స్ట్ ఫిల్లెట్ 54. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. సో మనకి చాలా మల్టిపుల్ సర్కిల్స్ వచ్చాయి కాబట్టి మనకి ఏది కావాల్సి ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ప్లస్ సేమ్ ఇటు సైడ్ టు ఇటు సేమ్ మనకి ఏది కావాలో. ఓకే, ఓకేనా, సరే కదా. ఇప్పుడు మనకి ఏవి అవసరం లేదో వాటన్నిటిని ట్రిమ్ చేసేసుకుందాం. ఇది అవసరం లేదు మనకు, ఇది అవసరం లేదు. 2 తర్వాత ఇది రిఫరెన్స్ లైన్లో కాబట్టి ఓకే, ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ అవసరం లేదు, ఇది అవసరం లేదు. తర్వాత ఇది అవసరం లేదు. ఓకే, చూశారు కదా. నెక్స్ట్
చూశారు కదా, ఇది రెఫరెన్స్ లైన్. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి డ్రాయింగ్ వేసి చెక్ చేసుకుందాం. అలాగే ఇది మనకు అర్థం కాకుండా ఇది కూడా తర్వాత ఒక థిక్నెస్ కానీ కలర్స్ కానీ చేంజ్ చేసుకుందాం. ఓకేనా, ముందుగా ఒకసారి డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. డ్రాఫ్టింగ్లోకి వెళ్ళి స్మాల్ డైమెన్షన్స్, డయా 36 R30 54 R12 ఓకే, కరెక్ట్గానే వచ్చాయి. ఇది డయా 20. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సర్కిల్ ఎంత 64. ఓకే, ఇది 12. ఓకే, ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్గా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు చూశారు కదా, ఒకసారి డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. 12 R12 ఇది డయా 12. ఓకే, R12 డయా 12. ఓకే, ఇది ఫిల్లెట్ 54. ఓకే, తర్వాత ఇది 10 ఇది రేడియస్ 10, రేడియస్ 10 అన్నప్పుడు డయామీటర్ 20 అవుతుంది. ఓకే, రైట్. తర్వాత ఓకే రేడియస్ 12. ఓకే, రేడియస్ 30 అయినప్పుడు డయామీటర్ 60 అవుతుంది. ఓకే, క్లియర్. ఇది 36, ఇది డయా 36. ఓకే, చూసారు ఫ్రెండ్స్, బరాబర్గా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఒక థిక్నెస్ కూడా, ఇది కూడా మనకి ఏమైనా కలర్లు కావాలంటే వాటి కలర్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా క్లిక్ చేసుకొని అన్నీ చూశారు కదా, ఇలా లైన్ విడ్త్లోకి వెళ్ళి ఇలా మనకు కావాల్సిన లైన్లో సెలెక్ట్ చేసుకొస్తుంది. సో నేను ఈరోజు ఇలా థిక్నెస్ పెంచుకోవడం ద్వారా మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఇది మళ్ళీ మనకి వేరే ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇలానే ఆల్ సెలెక్ట్ చేసి టూ 3 4 5 6 7 8 9 10. చూసారా ఫ్రెండ్స్, అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను ఈ యొక్క కలర్ని సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కావాల్సినది ఇది రెఫరెన్స్ లైన్స్ కాబట్టి దీన్ని కూడా ఇవి రెఫరెన్స్ లైన్స్ కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు డ్రాయింగ్ 2D డ్రాఫ్టింగ్ ఎలా గీసానో మరి
మళ్ళీ ఇందులో మీకు ఏమైనా డౌట్గా ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కానీ డ్రాఫ్టింగ్లో కానీ మెజర్మెంట్స్లో కానీ ఈ యొక్క టూల్స్లో కానీ అలా ఏ డౌట్ అయినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు ఎలా తెలపాలంటే కామెంట్ ద్వారా తెలిపితే నేను వాటికి రిప్లై ఇస్తాను. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే సపరేట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక తెలుగులో మాస్టర్ కమ్ డ్రాఫ్టింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ డిజైనింగ్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడాలని కదంటే మీరు నాకు ఈ యొక్క సపోర్ట్ చేసి ముందుకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాన్ని నాకు ఇస్తారని కోరుకుంటూ ఈ యొక్క వీడియో పూర్తిగా చూసినందుకే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఓకే.